శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. భిద్యతే హృదయగ్రంథిః ఛిద్యంతే సర్వసంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. సాక్షాత్కార ఫలాన్ని నిర్దేశించే మంత్రం. ఇక్కడ అభిప్రాయం ఏమంటే, ఈ సాక్షాత్కారము అనేది అదేదో ఒక మిస్టీరియస్ థింగ్, చాలా అత్యద్భుతమైనది, అత్యాశ్చర్యకరమైనది, మనకెవళ్ళకి అందుబాటులో లేనిది అని అలా భావన చేయకూడదు. దాని గురించి సాక్షాత్కారము అని దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది చాలా ప్రాక్టికల్ థింగ్. ఇది ఎంత ప్రాక్టికల్ అంటే, చూడండి, ఇప్పుడు విలేజ్ లో ఒకతను చదువు సంధ్య లేకుండా ఉంటాడు, హైజీన్ మెయింటైన్ చేయడం, హెల్త్ విషయంలో సరైన శ్రద్ధ తీసుకోడు. నాకు ఒక ఆయన తెలుసు, ఆయనకి డయాబెటీస్ ఉంది. ఈ రోజుల్లో డయాబెటీస్ ని కనుక మేనేజ్ చేయగలిగితే అది పెద్ద విషయం కాదు, హ్యాపీగా జీవించవచ్చు. ఇది వచ్చి మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. సో నేను ఆయన్ని ఎడ్యుకేట్ చేద్దామని ట్రై చేశాను. కానీ ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ నాట్ ది ప్రాబ్లం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ ది ప్రాబ్లం. డయాబెటీస్ చేయాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్. దాని గురించిన సమాచారం అంతా పరిజ్ఞానం ఉన్నట్లయితే, బస్ నోయింగ్ ఈజ్ యాక్టింగ్. యూనో, ఇప్పుడు డయాబెటీస్ నాలెడ్జ్ ఉంటే తర్వాత మళ్ళీ యాక్ట్ చేయాలి కదా అని ప్రశ్న అక్కర్లేదు. వన్స్ యూ నో యూ ఇట్ ఈజ్ యాక్షన్, నోయింగ్ ఈజ్ యాక్టింగ్. సో అక్కడ దెయ్యుందని తెలిసిందనుకోండి, అది వల్ల మానేస్తారు. సో నోయింగ్ ఈజ్ యాక్టింగ్, ఓవర్. సో అదేవిధంగా డయాబెటీస్ గురించిన సమాచారం తెలుసుంటే యూ లివ్ అకార్డింగ్ టు దట్ నాలెడ్జ్. దట్ హ్యాపన్స్ ఆటోమేటికల్లీ అన్లెస్ ది ఫెలో హ్యాజ్ అన్ ఎజెండా ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. అది ఆటోమేటిక్ గా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు అతనికి ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్, అది మనిషిని లిబరేట్ చేస్తుందా చేయదా? చేస్తుంది. సో ఎడ్యుకేషన్ లేక, నాలెడ్జ్ లేకపోతే హీ సఫర్. నాలెడ్జ్ ఉంటే హీఈస్ ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. సో సాక్షాత్కారము అనేది వెరీ ప్రాక్టికల్ థింగ్. అలాగే కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది. కల్చరల్ కండిషనింగ్ మనుషుల్ని ఎంత హింస పెడుతుందంటే, ఒక కల్చర్ యొక్క పెను భారాన్ని మోసుకుంటూ బతుకుతూ ఉంటాం. కల్చర్ అంటే యాక్చువల్గా నేను ఒక విస్తృతమైన హిందూ ధర్మాన్ని గురించి నేను చెప్పట్లేదు, ఒక ఆర్థడాక్సీ. సో ఇదే మా వంశ సంప్రదాయమనో లేకపోతే మా కులాచారమనో ఏదో ఒకటి పెట్టుకుని దానికి కట్టుబడిపోయి దాని యొక్క భారం క్రింద నలిగిపోతూ మొత్తం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదే ఇది పెద్ద వాల్యుబుల్ కాదు, దిస్ ఈజ్ నాట్ ది మెయిన్ థింగ్, ది హయ్యర్ థింగ్, అసలు తత్వం వేరే ఉంది అని తెలిసిందనుకోండి, ఇట్ బికమ్స్ ఫ్రీ. ఎంత ఫ్రీడమ్ అది! కాబట్టి సో జీవితంలో ఆత్మస్వరూపం విషయంలో మనకి చాలా పొరపాటు అభిప్రాయాలు ఉండబట్టే ప్రతి వ్యక్తి తన గురించి తాను చాలా పెద్ద తప్పు అంచనా వేసుకుని కూర్చుండబట్టే మనం ఈ దుఃఖాలన్నింటినీ అనుభవిస్తాం. కాబట్టి తస్మిన్ దృష్టే పరావరే. సో ఆ పరమాత్మ స్వరూపము, దాని యొక్క లక్షణం ఎత్కించిత్తు తెలిసిన, ఒక్క పిసరంత మీకు అవగాహన వచ్చినా కూడా ఇదే ఈ మహాఫలము. ఆ హృదయ గ్రంథి విడిపోవడం ప్రారంభమవుతుంది, సంశయాలన్నీ కూడా తొలగిపోతాయి.
తర్వాత కర్మ బంధం అన్నది సడలిపోతుంది అని ఆ విధంగా ఆ ఫలాన్ని ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ థింగ్ అని బోధించటానికి శృతి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో భాష్యం చూస్తున్నాం మనం. ఆ పరావరే దగ్గర నుంచి చూడాలి. అందము పరావరే పరంచ కారణాత్మన అవరంచ కార్యాత్మన తస్మిన్ పరావరే. ఇది ఆ పరబ్రహ్మకి పరావరము అని పేరు. సో పరావరము అంటే పరము అదే అవరము అదే. ఇది ఒకసారి చెప్పాను నేను. ఈ ముండగల్లో మొట్టమొదటి ఖండలో వచ్చింది ఈ మాట. సరే మళ్ళీ వచ్చింది, మళ్ళీ గుర్తు చేసుకున్నాను, పర్వాలేదు. సో పరము అంటే కారణము, అవరము అంటే కార్యము. ఆ రెండు శబ్దాలు కలిసి ప్రయోగించినప్పుడు ఆ రకమైన అర్థం వాటికి వస్తుంది. ఎప్పుడు కూడా కారణము ఉత్కృష్టంగా ఉంటుంది, గొప్పదిగా ఉంటుంది. కార్యము తక్కువదిగా ఉంటుంది. ఎందుకంటే కార్యం పుట్టి నశిస్తుంది, కారణం అలా నిలిచి ఉంటుంది. సో కార్యము కేవలము నామరూపాత్మకంగా ఉంటుంది, మిథ్యగా ఉంటుంది. కారణము సత్యతత్వంగా నిలిచి ఉంటుంది. సో కానీ వాస్తవంలో ఇప్పుడు మీరు బంగారం బిస్కెట్ కొని బంగారం నెక్లెస్ చేయించుకుంటే ఇప్పుడు కారణమేమి? బంగారం బిస్కెట్. నెక్లెస్ కార్యమేమి? బంగారపు నెక్లెస్. ఇప్పుడు నేను కొంచెం డిస్క్రిప్షన్ మార్చాను సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటంటే దీంట్లో కారణమేది, కార్యమేది? బంగారమే. అర్థమైంది కదండి. బంగారం బిస్కెట్ కారణం అని మీరు అన్నా, బంగారపు నెక్లెస్ కార్యము అని అన్నప్పటికీ ఆ రకంగా వాటికి వర్ణన ఇచ్చిన వాస్తవంలో కారణమేమిటి, కార్యమేమిటి అంటే బంగారమే కారణము, బంగారమే కార్యం. కాబట్టి మీరు కారణం అనుకునే బంగారం బిస్కెట్ రూపంలో ఏముంది? బంగారం ఉంది. మీరు కార్యం అనుకునే నెక్లెస్ రూపంలో ఏముంది? బంగారం. సో పరం కారణాత్మన అవరం కార్యాత్మన. సో ఈ జగత్తంతా ఈశ్వరుడి నుంచి ఆవిర్భవించింది అని అన్నప్పుడు ఈశ్వరుడు కారణము, జగత్తు కార్యము అని వర్ణించిన వాస్తవంలో ఈశ్వరుని రూపంగా ఉన్నది ఆ సచ్చిద్ బ్రహ్మయే, జగద్రూపంగా ఉన్నది సచ్చిద్ బ్రహ్మయే. కాబట్టి పరమైన అదే, అవరమైన అదే. కాబట్టి పరావరము అంటే అర్థం సర్వాత్మము అని అర్థం. సర్వము తానే అయి ఉన్నది. సర్వములో కారణము, కార్యము రెండు కలిసి వచ్చాయన్నమాట. సో కారణ కార్య రూపముగా ఆ బ్రహ్మయే ఉన్నది. మీరు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానో లేకపోతే అఖండ సచ్చిదానందము జగత్ కారణము అని వర్ణిస్తే ఆ వర్ణనకి సరిపడేది ఆ తత్వమే. తరువాత ఈ జగద్రూపంగా నామరూప వ్యాకరణమై ఉన్నది, నామరూపములన్నీ కూడా ఆ పరమాత్మ నుండే వచ్చాయి అని మీరు ఆ రకంగా వర్ణించినప్పుడు కూడా ఆ వర్ణనకి సరిపడేది ఆ పరబ్రహ్మయే. కాబట్టి పరము అదే, అవరము అదే. సో అటువంటి ఆ పరావరమైనటువంటి పరబ్రహ్మయే, సర్వాత్మకమైన పరబ్రహ్మయే దృష్టే చూడబడాలి. ఎలాగ చూడాలి దాన్ని అంటున్నారు ఆయన. సాక్షాత్ అహమస్మీతి దృష్టే. సో ఆ పరబ్రహ్మను అహమస్మి అని దాని దర్శనము అలాగే సాధ్యమవుతుంది, ఇంకో రకంగా సాధ్యం అవ్వదు. సో తరంగము సముద్రాన్ని దర్శించాలంటే ఇప్పుడు నేను ఘటాన్ని దర్శించినట్టుగా దర్శించటం సాధ్యం కాదు. నేను ఘటాన్ని దర్శించినప్పుడు నేను ద్రష్టని, ఘటము దృశ్యము. ఆ ద్రష్టా దృశ్యము అనే విభాగము ఉన్నది. ఈ విధంగా అంటే నా యొక్క దర్శనములో అంటే జ్ఞానములో ఘటము విషయమగుచున్నది. దీన్ని విషయీకరణము అని అంటారు, అంటే ఆబ్జెక్టిఫికేషన్. సో ఈ విధంగా ఆబ్జెక్టిఫై చేస్తూ దర్శించటం అన్నది సంభవం కాదు. ఎలాగా? తరంగం ఉన్నది, తరంగము సముద్రాన్ని దర్శించాలి అంటే ముందు తాను సముద్రం కంటే విడిగా నిలిచి ఉండాలి. అప్పుడు సముద్రాన్ని దర్శించటం, సముద్రాన్ని ఆబ్జెక్టిఫై చేయటం, విషయీకరణము సాధ్యపడుతుంది. తరంగం సముద్రాన్ని విడిచిపెట్టి తాను నిలిచి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి మనకి మామూలుగా లోకంలో దృశ్యం కంటే ద్రష్ట విడిగా నిలబడి దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు అనే పరిస్థితి కుదరదు అక్కడ.
కాబట్టి ఇక్కడ దర్శనము అంటే ఆ తరంగం సముద్రాన్ని దర్శించటము అంటే తరంగం సముద్రంలో విలీనమై సముద్రముగా ఉండుట అని అర్థం దానికి. అంచేతనే నేను తరచుగా చెప్తూ ఉంటాను, మీరు సత్యాన్ని దర్శించబోరు, సత్యమై ఉంటారు అంతే. సత్యాన్ని దర్శించడం అనేది ఏమీ లేదు, సత్యరూపులై ఉంటారు. కానీ మొత్తం ఆ ఒక్క పాయింట్లో మినహాయించి మిగిలిన సర్వమునందు కూడా దర్శించుట, వీడు చూచుట, వీడు అనుభవించుట అని అలా వ్యాఖ్యానం ఉంటుంది కనుక స్వర్గం ఉందనుకోండి, వీడు వెళ్ళి స్వర్గాన్ని చూసొస్తాడు అని సర్వత్రా కూడా దర్శనము అనే వ్యవస్థ ఉంది కనుక మన నిత్య జీవితం అంతా కూడా నేను ద్రష్టను, నా చేత చూడబడేది దృశ్యము అనే విభాగంతో కూడి ఉన్నది కనుక ఆ ధోరణిలోనే ఇక్కడ కూడా ఆ పదప్రయోగం చేసినా ఇక్కడ దర్శనము అంటే సాక్షాత్ అహమస్మి అనే దర్శనము. అయ్యో నేను పొరపడ్డాను, ఈ వ్యష్టి సమష్టి కంటే భిన్నంగా వ్యష్టిని నేను వేరే నిలిచి ఉన్నాను అని పొరపడ్డాను. వాస్తవంగా వేరే నిలిచి ఉన్నటువంటిది ఏదీ లేదు, ఉన్నది సమష్టియే. ఇప్పుడు మీరు ఆలోచించండి, పెర్స్పైర్ చెమట పట్టడం, వేసవికాలం కాబట్టి దృష్టాంతం చేస్తున్నా, ఇంకా అంతగా ఎలాగైనా దృష్టాంతం చెప్పొచ్చు, బట్ స్టిల్ ఇట్స్ ఎన్ ఎగ్జాంపుల్ యూనో. సో మీరు ఆలోచించి చెప్పండి, చెమట పట్టుచున్నదా లేక నేను డూ ఐ పెర్స్పైర్ ఆర్ పెర్స్పిరేషన్ హ్యాపెన్స్? వాట్ ఈస్ ది ట్రూత్? పెర్స్పిరేషన్ హ్యాపెన్స్, ఐ డు నాట్ పెర్స్పైర్. ఇంకే ఇంగ్లీష్లో భాషా ప్రయోగం అలా చేసినా నేను చెమట పట్టను, చెమట పట్టడం జరుగుతుంది. ఎందుకని? ఎందుకు చెమట పట్టాలి అంటే ఈ నువ్వు వ్యష్టిని ఏదనుకున్నావో అది సమష్టిలో అంతర్భాగమై ఉన్నది కనుక ఆ సమష్టి లక్షణాలు దీని యందు ప్రతిఫలిస్తాయి అంతే. నువ్వు వ్యష్టిగా ఉన్నానని నువ్వు అనుకున్నావే కానీ నువ్వు వ్యష్టిగా లేనే ఏనాడును. కాబట్టి సో therefore there is perspiration because this is part of the whole. అసలు దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది హోల్ అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇది సెపరేట్ అని అనుకుని అలాగే స్థిరం చేసి కూర్చోబట్టి అదే కాదండి అని దీనికి హోల్కి కనెక్షన్ ఇవ్వడం కోసం అలా చెప్పాల్సి వస్తుంది. లేకపోతే దెర్ ఈజ్ నో పార్ట్, దెర్ ఈజ్ ఓన్లీ హోల్, ఓన్లీ దెర్ ఈజ్ ఓన్లీ హోల్, దెర్ ఈజ్ నో పార్ట్. ఇప్పుడు ఎవడైనా వచ్చి చెంప మీద కొట్టాడు అనుకోండి, నేను నన్ను ఎందుకు కొట్టావని అడుగుతారా? లేకపోతే నేను అంతని హోల్ని, ఈ చెంప చిన్న పార్ట్, నువ్వు ఆ చిన్న పార్ట్ ఎందుకు కొట్టావని అడుగుతారా? దెర్ ఈజ్ నో పార్ట్, దెర్ ఈజ్ ఓన్లీ హోల్. అలాగే ఈ సర్వమునందు వ్యష్టి సెపరేట్ గా లేడు. అయితే సెపరేట్ గా ఉన్నాను అని భ్రమపడటం చేత ఆ వ్యష్టిని సమష్టిలో విలీనమై ఉండుట, దాని పేరే అయమహమస్మి అంటే అది. సో ఆ విధంగా అలాగనే ఆ సాక్షాత్కారము ఉంటుంది. అంతేగాని వీడు సెపరేట్ గా ఉండి వీడు వైకుంఠానికి వెళ్ళి వైకుంఠాన్ని అలా చూస్తూ ఉంటాడు, విష్ణువుని అలా చూస్తూ ఉంటాడు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇఫ్ దట్ ఈస్ మోక్ష, then that Vishnu is limited by this guy and this guy is limited by that Vishnu. అది దాన్ని మోక్షం అని ఎలా అంటారు? తర్వాత నిజానికి ఒకవేళ వైకుంఠానికి వెళ్ళాడు అనుకోండి, వీడు ఎలా ఉండాలి? లాస్ ఆఫ్ వైకుంఠంలో ఏవో కొన్ని లాస్ ఉంటాయి కదా, ఆ లాస్కి కట్టుబడి ఉండాలి. ఇంక మోక్షం ఏంటి? మళ్ళీ లాస్, మళ్ళీ ట్యాక్స్ పేమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇంకో తర్వాత వైకుంఠంలో విష్ణువు ఉంటాడు, ఆయన కోపం రాకుండా చూసుకోవాలి. ఆయన కోపం వచ్చిందంటే అదే వీడిని వైకుంఠం నుంచి పంపించేయండి అంటాడు. జై విజయులను అలాగే పంపించేశాడు ఆయన. ఆయన కోపం రాకుండా చూసుకోవాలంటే ఆయన చుట్టూ ఒక కోటరీ ఒకటి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి, జై విజయులు, ఆయనతో బాగా క్లోజ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు, సనక సనందనాథులు, వీళ్ళందరూ ఉంటారు. మీరేం చేయాలంటే యూ షుడ్ బి ఇన్ ది గుడ్ బుక్స్ ఆఫ్ ఆల్ దీస్ గాయ్. దీన్ని మోక్షం అలా ఉంటుందా? మోక్షం దాన్ని సంసారం అంటారా, మోక్షం అంటారా? నాకు తెలిసి దానికి సంసారం అని పేరు. కాబట్టి మోక్షము అంటే అయమహమస్మి, ఆ విధంగానే దాన్ని అలాగనే దర్శించటం కుదురుతుంది. ఇంకో రకంగా దర్శించటం సంభవమే కాదు. దర్శనము జ్ఞానరూపమైన దర్శనం మరో రకంగా సంభవం కాదు. విడిగా ఉండడం అజ్ఞానంలో ఎలాగూ ఉంది, దానికోసం పెద్ద వ్యాఖ్యానం చేసి ఇది అంటారు. ఓకే, సో అలా దర్శించినప్పుడు ఏమిటవుతుంది?
భాష్యం సంసార కారణోచ్ఛేదాత్ ముచ్యతే ఇత్యర్థః. మోక్షాన్ని పొందుతాడు. ఆ మాట అనలేదు ఎక్కడ మంత్రంలో. హృదయ గ్రంథి విడిపోతుందన్నారు, మరొకటన్నారు. వీటన్నిటికీ కలిపి పిండితార్థం. సంస్కృతం పదమే అది. పిండితము అంటే సంస్కృతంలోనే అది తెలుగు పదం అనుకున్నారు. పిండితార్థ అది భాష్య వ్యాఖ్యాలలో వస్తూ ఉంటుంది. పిండితార్థం అంటే పిండి తీసిన అర్థం. అదేమిటంటే ముచ్యతే సంసార కారణ ఉచ్ఛేదాత్. సంసారానికి కారణము అజ్ఞానము. ఆ అజ్ఞానము నేను నాది అనేటువంటి అభిమానము, అవిద్య కామకర్మ, అది సంసారానికి కారణం. ఆ కామమే సంసార కారణంగా భాష్యకారులు నిరూపణ చేశారు. కామానికి వెనకాల అజ్ఞానం ఉంటుంది, ముందు కర్మ ఉంటుంది. మొత్తం ఇదంతా దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ విచ్ బైండ్స్ ఆ విద్యా కామకర్మ. ఆ ప్రణాళిక ఏదైతే కలదో అదే సంసారము. దానికి మూలంలో అవిద్య ఉన్నది. ఆ విద్య పోతుంది గనక సంసార కారణమైనటువంటి అవిద్య నాశనాన్ని పొందుతుంది గనక ముచ్యతే ఇత్యర్థః. వీడు మోక్షాన్ని పొందుతాడు. తర్వాత మంత్రం హిరణ్మయే పరే కోశే విరజం బ్రహ్మ నిష్కలం తచ్చుభ్రం జ్యోతిషాం జ్యోతిః తద్యదాత్మవిదో విదుః. అదే తత్ యత్ ఆత్మవిదః విదుః. చూడండి ఆ శాస్త్రం ఎలా చెప్తోంది. అది ఏది గలదో తత్, అది యత్ ఏది గలదో దానిని ఆత్మవిదో విదుః. ఆత్మవేత్తలు తెలుసుకుంటారు. ఆత్మవేత్తలు అంటే ఆత్మ బ్రహ్మది. ఆత్మవేత్తలు అంటే వీడు పరిచ్ఛిన్నమైన వ్యక్తిని నేను అనుకుంటూ ఉంటాడు, అదే ఆత్మ కాదు. సో ఆత్మవేత్తలు ఆ పరబ్రహ్మని తెలుసుకుంటారు అని అంటారు. అయినా ఆత్మవేత్తలు పరబ్రహ్మను ఎలా తెలుసుకుంటారు? ఆత్మవేత్తలు ఆత్మను తెలుసుకుంటారు కానీ పరబ్రహ్మను ఎలా తెలుసుకుంటారు అంటే పరబ్రహ్మయే ఆత్మ గనుక ఆత్మవేత్తలు పరబ్రహ్మని తెలుసుకుంటారు. ఐసా హై, ఇట్ ఈస్ లైక్ దాట్. సో ఈ బ్రహ్మ ఇది నిష్కలం. దాని యందు అంశములు లేవు. దాని యందు ఇంకా పార్ట్స్ ఉండవు. ఎందుకంటే పార్ట్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా కారు పార్ట్స్ ఉన్నదానికి సకలం అన్నదానికి కారు ఎగ్జాంపుల్. సకలం అంటే అన్ని అని కాదు, కళ సహితం. కళ అంటే పార్ట్. సో సకలం అంటే పార్ట్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు అంబాసిడర్ కారు ఉంది, అది నిష్కలమా సకలమా? సకలమే. అయితే సకలము అంటే పార్ట్స్ ఉన్నది. పార్ట్స్ ఉన్నది అంటే పార్ట్స్ అన్ని కలిసి ఉన్నదే కదా. అవును. అయితే ఈ పార్ట్స్ అన్ని కలిసిన సందర్భం డేట్ ఒకటి ఉండాలి. ఏదో ఒక రోజుని ఈ పార్ట్స్ అన్ని కలపబడి ఉండాలి. కాబట్టి ఈ పార్ట్స్ అన్ని కలిపిన వాడు ఒకటి ఉండాలి, ఆ కలిపిన తేదీ ఒకటి ఉండాలి. ఆ పార్ట్స్ అన్ని పూర్వం విడివిడిగా ఉండాలి. మరి లేకపోతే ఇది సకలం ఎలా అవుతుంది? కాబట్టి సకలం అంటే అది ఫలానా రోజున పుట్టి ఉండాలి. పుట్టడము అనగా అర్థం ఏంటి? పార్ట్స్ అన్ని ఒక చోటకి చేర్చటం. మనిషి పుట్టడం కూడా అంతే. మనిషి పుట్టడం కూడా పార్ట్స్, పృథివీ వాయు ఆకాశములు అనే పార్ట్స్ విడివిడిగా సర్వత్రా ఉన్న వాటిని ఒక చోటకి చేర్చడమే. తల్లి గర్భంలో జరిగే పనేదే. ఆ పని టెస్ట్ ట్యూబ్ లో చేయగలిగితే టెస్ట్ ట్యూబ్ బేబీ బస్, అది ఇతనా హీ బాత్ హై. సో ఇట్ ఈజ్ ఓన్లీ బ్రింగింగ్ టుగెదర్ ఆల్ పార్ట్స్. సో ఎప్పుడైతే మీరు సకలము అన్నారో అప్పుడు వెంటనే ఇట్ విల్ హ్యావ్ ఏ డేట్ ఆఫ్ బర్త్. ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే నష్టం ఉంది? ఏం నష్టమేం లేదు. దేర్ విల్ బి ఏ డేట్ ఆఫ్ డెత్ ఆల్సో. అది ఆఖరికి బ్రహ్మ సకలము అని చెప్తే ఆఖరికి అలా తేలుతుంది. కాబట్టి బ్రహ్మయందు పార్ట్స్ ఉండవు. బ్రహ్మ అంటే ఓ బండరాయి ఏం కాదు, అది పార్ట్స్ ఉండటానికి. బ్రహ్మ అంటే చైతన్యం. చైతన్యంలో విభాగం ఉండదు. ఎందుకో తెలుసునా? మీరు ఆలోచించండి. విభాగాన్ని గుర్తించేది చైతన్యం కానీ విభాగం ఉండాలంటే తెలియాలా? విభాగం ఉందనే సంగతి తెలియాలా? విభాగం ఉందనే సంగతి తెలియాలి అంటే అదే ఆ తెలివి చైతన్యం. దేని యందు విభాగము ప్రకాశిస్తుందో అది చైతన్యం కానీ విభాగము గలది చైతన్యం కాదు. సో ఎనివే, సో
అలాగే దీపం కూడా, దీపంలో విభాగాలు ఉండవు, కాంతిలో పార్ట్స్ ఉండవు. పార్ట్స్ అది ప్రకాశింపజేస్తుంది. ఇది ఒక పార్ట్, ఇది ఒక ఐటము, ఇంకో ఐటమ్ అక్కడ ఉంది సెపరేట్ గా. ఈ విధంగా సెపరేట్ గా ఉండే ఐటమ్స్ ని ప్రకాశింపజేస్తుందే కానీ దాని యందు మళ్ళీ డివిజన్స్ ఏ ఉండవు. డివిజన్స్ ని ప్రకాశింపజేస్తుంది. అదేవిధంగా చైతన్యము, తెలివి కూడా విభాగములను ప్రకాశింపజేసేదే కానీ తన యందు విభాగములు కలది కాదు. ఎందుకంటే దీని లాజిక్ ఏమిటంటే, సపోజ్ తెలివిలో విభాగాలు ఉన్నాయనుకోండి, తెలివిలో ఉన్న విభాగాలు ఉన్నట్టు తెలిసిందా లేదా? తెలిసిందనే చెప్పాలి. తెలియలేదంటే తెలియకపోతే విభాగాలు ఉన్నాయని అలా చెప్తున్నాం కాబట్టి తెలిసింది అని చెప్పాలి. సో తెలివిలో విభాగములు ఉన్నాయని తెలిసిందా? ఆ తెలిసిన తెలివే అసలైన తెలివి. ఇది అసలైన తెలివి కానే కాదు, అదే తెలివే. కాబట్టి విభాగములు తెలివి యందు మీకు ఎస్టాబ్లిష్ అవ్వదు. కనుక తెలివి, చైతన్యము అది నిష్కలం, దాని యందు పార్ట్స్ ఉండవు. దానివల్ల ఈ పార్ట్స్ విడిపోవడము, కాలగర్భంలో కలిసిపోవటము అనేటువంటి ఆ లక్షణము, కాల పరిచ్ఛేద్యము అనేది దాని యందు ఉండదు. కాబట్టి బ్రహ్మ నిష్కలం. తర్వాత బ్రహ్మయందు క్రియ ఉంటుందా? క్రియా సంబంధం ఉండదు. ఎందుకంటే ద్రవ్యము, క్రియాశ్రయము ద్రవ్యము, పదార్థము, మెటీరియల్ ఆబ్జెక్ట్ ఈజ్ ది లోకస్ ఫర్ యాక్షన్. సో బ్రహ్మ ఈజ్ నాట్ ఎ మెటీరియల్ ఆబ్జెక్ట్. బ్రహ్మ క్రియను ప్రకాశింపజేస్తుందే గాని క్రియ దాని యందు ఉండదు. వేరాజ్యం. తర్వాత రజస్ అంటే దోషము అని అర్థం. బ్రహ్మయందు ఏమైనా దోషాలు ఉంటాయా? మనకు అనుమానం. ఎందుకంటే మనకి సంసారంలో ఏవో దోషాలు అనుభవానికి వస్తూ ఉంటాయి. ఈ దోషాలు ఏమైనా బ్రహ్మయందు ఉంటాయా అని అడుగుతారు. సో విరజం, నిర్దోషము, ఏ రకమైన దోషములు దాని యందు లేవు. ఓకే, ఈ బ్రహ్మ ఎక్కడ ఉన్నది? పరే కోశే. కోశము అంటే ఖజానా, ట్రెషర్. ధనం ఎక్కడ ఉంటుంది? ట్రెషరీలో ఉంటుంది. ట్రెషరీ అని ఉంది. ఇప్పుడు ఉన్నాయో లేదో, పూర్వం మా చిన్నప్పుడు అనేవారు ట్రెషరీ, గవర్నమెంట్ ట్రెషరీ అనేవారు. ఇప్పుడు కూడా బహుశా ఉండే ఉంటుంది. అయితే బ్యాంకులను అంటున్నారు మరి మోడర్న్ గా. ఇప్పటికీ ఉంటుంది గవర్నమెంట్ ట్రెషరీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పైసలు ఏవో ఇస్తూ ఉంటారేమో, ఈ రిసీట్లు ఏవో పట్టుకెళ్తే. సో సంథింగ్ లైక్ దాట్. దే మస్ట్ బి హ్యావింగ్ సమ్ మనీ. వచ్చి వాళ్ళు ఇచ్చే ప్రతి రూపాయికి పావులాగా 20 పైసలు వాళ్ళు వాపసు తీసుకుంటారు. దాన్ని వేరే లంచం కింద తీసుకుంటూ ఉంటారు. చూడండి, మనిషి ధన వ్యామోహంలో బతుకుతూ ఉంటాడు. ఏం చేసుకుంటాడా ఈ డబ్బు అన్నది నాకు ఇంతదాకా అర్థం కాలేదు. నిజంగా ఏం చేసుకుంటాడు డబ్బు? సపోజ్ యూ షో మీ ఎ లెజిటిమేట్ పర్పస్, ఐ గివ్ యూ 1000 రూపీస్. ఏ పర్పస్ లేకుండా 1000 రూపీస్ నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఏం చేసుకుంటారు 1000 రూపీస్? తీసుకెళ్లి పర్సులో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుని చూసి సంతోషించాలి. ఇంట్లో పెట్టుకుని చూసి ఎంతకాలం సంతోషిస్తారు? ఇంకో బెంగ బదులవుతుంది. అయ్యో, ఈ క్యాపిటల్ అంతా వేస్ట్ అయిపోతుంది, దీనికి ఇది వడ్డీ రావట్లేదు. అప్పుడు తీసుకెళ్లి ఎవరి దగ్గర పెడతాడు. వాడు దాన్ని ఇంకో పిచ్చి స్కీమ్ లో వాడు పెడతాడు. దాన్ని పెట్టి అది ఎక్కడో ఖర్చు పెడతాడు. ఆఖరికి అది ఎక్కడికో పోతుంది. సో వాట్ ఈజ్ ఇట్ దట్ యూ గెయిన్? ఇప్పుడు ఒక 1000 రూపీస్ మీ చేతికి వచ్చింది అనుకోండి, మీరు వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగారు అనుకోండి, దట్ ఈస్ ది ఓన్లీ గెయిన్ యూ గాట్. వాట్ ఈస్ ది గెయిన్? అయితే ఇంటికో చీర కొనుక్కుని పట్టుకెళ్లారు అనుకోండి, దట్ ఈస్ ది ఓన్లీ గెయిన్ యూ గాట్. ఈ 1000 రూపాయలు తీసుకెళ్లి బ్యాంకులో వేసో లేకపోతే ఏదో దాచిపెట్టో, వాట్ ఈస్ ఇట్ దట్ యూ గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? సమ్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. పర్వాలేదులే, భవిష్యత్తులో కూడా మనం సుఖంగా ఉండగలము అనే సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. అది కూడా వెరీ బ్రిటిల్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఏదో మనం సంతోషపెట్టుకోవడం అంతే. ఏదో పర్వాలేదులే, నేను పోగేసుకున్నానని సంతోషపెట్టుకోవడం కోసమే కానీ వాట్ యూ విల్ డూ విత్ ది మనీ? బియాండ్ ఎ పాయింట్, వాట్ యూ విల్ డూ విత్ ది మనీ? సో ఈ స్థితిలో ఒక పెద్ద ఆఫీసర్ నెలకు 20,000 30,000 సంపాదిస్తున్నవాడు 2,000 అంతానికి కక్కుర్తిపడ్డాడంటే వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ హీ హ్యాస్? 2,000 రూపాయల కోసం గడ్డి తిన్నాడంటే వాడి ఆలోచన ఎంత మూర్ఖంగా, ఎంత తెలివి తక్కువగా ఉంది, వాడు ఎంత హాని చేసుకుంటున్నాడు తనకి తానే, మీరు ఆలోచించండి. కాబట్టి సో అది ఖజానా, వెల్త్ ఏమిటంటే
మన హృదయంలో ఉన్నటువంటి జ్ఞానము, ఆత్మజ్ఞానము, తర్వాత ఆ ఆత్మజ్ఞానానికి దారి తీసేటువంటి, దారిని సుగమం చేసేటువంటి సంస్కారాలు, వాల్యూస్, అండర్స్టాండింగ్, విషన్, లవ్, రెస్పెక్ట్, గుడ్ విల్. సో దిస్ ఈస్ ది వెల్త్. ఈ వెల్త్ వదిలిపెట్టేసి లోభము, కామము, క్రోధము, ఈ వెల్త్ మీరు వదిలిపెట్టేస్తే ఇంక ఇదే వస్తాయి, ఈ మూడే వస్తాయి. లోభము, ధనమునందు వ్యామోహం. ధనమునందు వ్యామోహం ఎప్పుడైతే వచ్చిందో కామము, దాంతోపాటు లోభంతో పాటే కామం ఉంటుంది. ఎందుకంటే ధనం ఏం చేసుకుంటారు, ఏవో కోరికలు ఉంటాయి, ఏవో సమ్ డిజైర్స్ విల్ బి దేర్. సో కామము, దానికోసం ఈ లోభము, కామము. ఎప్పుడైతే లోభము, కామము ఉందో క్రోధం పక్కనే ఉంటుంది. ఇంట్లో వాళ్ళ మీద కోపం వస్తుంది. వీడి లోభానికి, వీడి కామానికి వాళ్ళు అడ్డొచ్చినట్లయితే ఇంట్లో వాళ్ళ మీదే కోపం వస్తుంది, వీధిలో వాళ్ళ మీద కోపం అలాంటి పెట్టి. సో కామము, క్రోధము, లోభము, ఈ మూడు ఉన్నాయనుకోండి, ఆ హృదయమునకే నరకము అని పేరు. నరకం అంటే అక్కడెక్కడ ఆయన యమధర్మరాజు గారు అలా కాసు కూర్చుంటాడని మీరు అనుకున్నారు, ఇదే. సో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధశ్చ లోభశ్చ తస్మాదేతత్రయం త్యజేత్ అని గీతలో శ్రీకృష్ణుడు అన్నాడు. చాలా చాలా గొప్ప వాక్యం. సో కామక్రోధ లోభములు అని నరకానికి 3 ద్వారాలు ఉన్నాయన్నాడు. ఏ ద్వారాలను పట్టుకున్నా నేను నరకం లోపలికి వెళ్ళిపోతాను. 3 gates ఆర్ దేర్. ఏమిటంటే కామ, క్రోధ, లోభములు. సో హృదయము దాన్ని కామక్రోధ లోభాలతోటి నింపుకుంటే ఇగో ఈ ఖజానా లేకుండా పోతుంది. ఈ బ్రహ్మ నిష్కలం, విరజ బ్రహ్మ, విరజం బ్రహ్మ నిష్కలం ఎక్కడ? కోశే, ట్రెషరీ. వాట్ కైండ్ ఆఫ్ ట్రెషరీ? పరే కోశే, సర్వోత్కృష్టమైనటువంటి ట్రెషరీ. మనం అనుకుంటున్నటువంటి ట్రెషర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని ముందు దిగదుడుపు. అటువంటి ట్రెషరీ పరే కోశే. ఏమిటి ట్రెషరీ అంటే హిరణ్మయే, అలాగా మెరిసిపోతూ ఉంటుంది, అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి ట్రెషరీ ఏడో తెలుసున్నది హృదయము. ఎందుకంటే ఈ హృదయమే జ్ఞాన ప్రకాశం. ఆ హిరణ్మయము అంటే జ్ఞాన ప్రకాశం. ఇప్పుడు ఒక బల్బు అద్భుతంగా వెలిగిపోతుంది అనుకోండి, వెలిగిపోతుంటే ఆ బల్బు వెలుగుతోందని అంధుడికి తెలియదు. అది ఏం ప్రకాశం? అది దానివల్ల ఏం ఉపయోగం? కానీ ఆ చూపు ఉన్నవాడికి ఆ బల్బు వెలుగుతోంది అని తెలుస్తుంది, ఆ బల్బు యొక్క మహిమ తెలుస్తుంది, చాలా బాగుంది అని వాడు ప్రశంసిస్తాడు, ఎంజాయ్ చేస్తాడు. సో ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని గుర్తించి ఎంజాయ్ చేయాలంటే ముందు లోపల హృదయంలో ప్రకాశం ఉండాలి, తెలివి అనే ప్రకాశం ఉండాలి. సూర్యుడు చాలా అద్భుతంగా సూర్యోదయ కాలంలో ఎంతో అందంగా ఉన్నాడని వీడి కవి అంటాడు. కవి అన్నప్పుడు ఆ సూర్యోదయం యొక్క సౌందర్యాన్ని వర్ణించినటువంటి కవి, ఆ కవి హృదయంలో చైతన్య శక్తి ఏదైతే గలదో దాని ప్రభావం చేతనే సూర్యోదయం యొక్క సౌందర్యాన్ని దర్శించి వర్ణించాడే. సూర్యోదయ సౌందర్యం గొప్పదా, లేకపోతే దాన్ని దర్శించి వర్ణించినటువంటి దృక్ ప్రకాశము, చైతన్య ప్రకాశము గొప్పదా? చైతన్య ప్రకాశమే గొప్పది. కనుక సో అది హిరణ్మయే, మెరిసిపోతూ వెలిగిపోతూ ఉంటుంది. అదే చైతన్య ప్రకాశము. తచ్చుభ్రం, ఈ ప్రకాశమునందు, ఈ హృదయమునందుండే చైతన్య ప్రకాశమునందు ఏ రకమైన దోషములు లేవు. కాబట్టి శుభ్రం. అది జ్యోతిషాం జ్యోతి. మనకి చాలా జ్యోతిష్తులు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, ఇగో మన ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దీపాలు. జ్యోతి అంటే ప్రకాశము, ప్రకాశించేదాన్ని జ్యోతిషి అంటారు. సో జ్యోతులు చాలా ఉన్నాయి. అయితే ఈ జ్యోతులనన్నిటినీ వాస్తవంగా ప్రకాశింపజేసి జ్యోతి ఒకటి ఉన్నది. ఇది ఏ చైతన్యం జ్యోతి. ఆత్మ చైతన్యం గొప్పదా, లేక ఆత్మ చైతన్యంలో ప్రకాశించే జగత్తు గొప్ప? ఈ ఆత్మ చైతన్యం లేదు, జగత్ ప్రకాశం లేనే లేదు. ఖజానా తన వద్ద ఉన్నది, తన హృదయమే ఖజానా. ఆ ఖజానాలో పరం బ్రహ్మ నిష్కలం ఉన్నది. తాను ఆత్మ చైతన్యంగా జ్యోతిషాం జ్యోతి. ఈ జగత్తులో ప్రకాశించే వాళ్ళన్నింటికీ కూడా ప్రకాశము నేనే. అంటే అవన్నీ వాస్తవ ప్రకాశాలు కావు, అసలైన ప్రకాశము
ఆత్మ ప్రకాశమే. జ్యోతిషాం జ్యోతి. ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో తెలుసునా? తద్యదాత్మవిదో విదుహు. ఈ సత్యాన్ని ఆత్మవేత్తలు తెలుసుకుంటారు. ఈ సత్యాన్ని సంసారంలో కొట్టుమిట్టులాడి వాళ్ళు తెలుసుకోలేరు. ఆత్మస్వరూపము యొక్క మహిమను తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకుంటారు. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ది కాస్మాస్. యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ యువర్ సెల్ఫ్. సో దట్ జ్యోతి తద్యదాత్మవిదో విదుహు. ఆత్మస్వరూపం తెలిసిన వాళ్ళకి ఈ రహస్యం తెలుస్తుంది. సో తద్యదాత్మవిదో విదుహు. ఒక మనిషిలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని గుర్తించాలంటే అది ఆత్మవేత్తల యొక్క సూక్తి. ఆత్మవేత్తలే ఆ పూర్ణత్వాన్ని గుర్తించగలరు. మిగతా వాళ్ళేం గుర్తిస్తారు? వాళ్ళ మొహం. వాళ్ళకి ఏం తెలుసు కనుక గుర్తించటానికి. ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని చెప్పాడు స్వామి వివేకానంద భాష్యం. ఉక్తస్యైవార్థస్య సంక్షేపాభిధాయకాః ఉత్తరే మంత్రాః త్రయోపి. ఉత్తరే మంత్రాః త్రయః అపి. ఉత్తరే అంటే రాబోయే, ఈ దీనిపైన వచ్చేటువంటి మంత్రాః మంత్రములు, త్రయః అపి మూడు కూడా. మూడు మంత్రాలు వస్తున్నాయి. ఈ మూడు మంత్రాలు కూడా కొత్తగా చెప్పి విషయమేం లేదు. ఇంతకుముందు ఈ ఖండలో చెప్పినటువంటి విషయాలనే ఉక్తస్యైవ అర్థస్య చెప్పిన దాన్నే సంక్షేపం చేసి సంగ్రహం చేసి చెప్పడానికి పూనుకునే మంత్రాలు. సంక్షేప అభిధాయకాః. సంక్షేపంగా చెప్పే మంత్రాలు. సో 8 మంత్రాలు వెళ్ళాయి. ఈ 8 మంత్రాలే కాకుండా అంతకు ముందు ఖండలు కూడా చాలా భాగం వెళ్ళింది. ఆ గడచిన భాగంలో ఉన్నటువంటి సారాన్ని, పిండితార్థము అని అన్నా, ఆ సారాన్ని సంక్షేపంగా 3 మంత్రాల్లో చెప్పడానికి పూనుకుంటున్నాయి. హిరణ్మయే జ్యోతిర్మయే బుద్ధి విజ్ఞాన ప్రకాశే పరే కోశే కోశ ఇవాసే. ఉక్తస్యైవర్థస్య చెప్పిన విషయమే. ఏమిటండి చెప్పిన విషయం అన్నదానికి ఆనందగిరి అంటాడు, హృదయే సకల బౌద్ధ ప్రత్యయ సాక్షితయా విజ్ఞాయమానస్యైవ కూటస్థ చైతన్య స్వరూపస్య అద్వైతాత్మత ఇత్యయముక్తోర్థ అని ఆయన. ఉక్తహార్థ ఇంతకుముందు చెప్పబడిన విషయము అన్నదాన్ని ఏమిటి, ఇంతకుముందు చెప్పబడిన విషయం ఏమిటి అంటే దాన్ని ఆయన వివరిస్తాడు. హృదయము. హృదయములో అన్ని బుద్ధి ప్రత్యయములకు కేంద్రం ఇది. మీరు కంటితో చూస్తే రూప ప్రత్యయం, చెవితో వింటే శబ్ద ప్రత్యయం, మనస్సుతో ఆలోచిస్తే మానస ప్రత్యయం. ప్రత్యయం అంటే థాట్. సో ఈ ప్రత్యయములన్నిటికీ కేంద్రము హృదయ స్థానము. ఈ హృదయ స్థానంలో అది చైతన్య నిధి. చైతన్యము అక్కడ ఉన్నది. సర్వవ్యాపకం చైతన్యం. అయినా కూడా మనం ఒక ఉపాసన కోసం ఆ విధంగా అర్థం చేసి రిలేట్ చేయటం కోసం సో మనం ఆ హృదయ స్థానాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ విషయం మనం ఇంతకుముందు అనుకున్నదే. సో ఆ హృదయ స్థానంలో చైతన్యము గలదు. అయితే కూటస్థ చైతన్యం అంటున్నారు. ఎందుకంటే హృదయంలో అనేక ఇమోషన్స్ పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఓ ఇమోషన్ పుడుతుంది, పోతుంది, మరో ఇమోషన్ పుడుతుంది. అయితే ఈ ఇమోషన్స్ మూలంలో ఉండే చైతన్యం మాత్రం మారదు. కూటస్థ చైతన్యం అది అలాగా. కూటము అంటే కమ్మరివాని దాగలి. ఆ కూటస్థ చైతన్యం ఏదైతే గలదో అది ఏ ఆత్మ, అది ఏ అద్వయము, అది సర్వవ్యాపకం. సర్వ జగత్తు దాని ఎందే ప్రకాశిస్తోంది. ఉన్న సత్యతత్వము అది ఏ బ్రహ్మ. ఇది ఇంతకుముందు చెప్పిన అర్థం. ఉక్తస్యైవార్థస్య అర్థాన్నే, అర్థం అంటే విషయం, ఆ విషయాన్నే మరింత సంక్షేపం చేసి 3 మంత్రాల్లో చెప్తున్నాము. ఓకే. హిరణ్మయే పరే కోశే. కోశము అంటే ఖజానా. సో ఇక్కడ కోశము అంటే పెట్టి అంటారు. అలాంటి కోశము హృదయము. ప్రతి వాడికి ఉన్నది ఈ కోశం. మా దగ్గర ఈ వెల్త్ లేదు, ఆ వెల్త్ లేదని మనుషులు ఎంత ఉన్నా కూడా సంతృప్తి అనేది లేకుండా ఆ పూట భోజనం చేసి ఒక అతను గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. రాత్రి భోజనం ఎక్కడ వస్తుందో వాడికే తెలియదు. బట్ 10 తరాలకు కావాల్సిన భోజనం వ్యవస్థ అయిపోయి ఉన్నవాడు ఎలాగ బతకడం అలాగానే ఇన్సెక్యూర్ గా భయపడుతూ ఉంటాడు. సో దట్ కోశం ఈజ్ విత్ us. ఇట్ ఈస్ విత్ ఎవ్రీబడి. సో ఇది హిరణ్మయే.
అంటే బంగారు పెట్టే. బంగారు అంటే జ్యోతిర్మయే అని అర్థం. ఇక్కడ వేదంలో హిరణ్యం అంటే తేజస్సు, జ్యోతి. జ్యోతి అనే రాబోతోంది కదా, జ్యోతిషాం జ్యోతి. సో జ్యోతిర్మయము అంటే ప్రకాశమయము. మయం అంటే నిండా, నిండి ఉన్నది. జలమయము అంటే ఏమిటండి, అంతా జలం నిండిపోయిందని అర్థం. అలాగే ప్రకాశమయము, జ్యోతిర్మయము, అంతా నిండిపోయిందని అర్థం. మయా అనే పదానికి మయట్ అని ప్రత్యయం ఉంది. మయట్ ప్రాచుర్యార్థే. సో అంతా నిండి ఉన్నది అనే అర్థంలో మయట్. సో జ్యోతిర్మయము, అదంతా కూడా జ్యోతిషే, ప్రకాశమే. ఏం ప్రకాశం అనుకుంటున్నారు? బుద్ధి విజ్ఞాన ప్రకాశే. అది బుద్ధే విజ్ఞానానాం ప్రకాశ. బుద్ధి యందు మీకు అలలు అలలుగా విజ్ఞానాలు పుడుతూ ఉంటాయి, విశేష జ్ఞానాలు, జ్ఞానములు, ప్రత్యయాలు, థాట్స్, సంకల్పాలు అలా పుడుతూ ఉంటాయి. వీటన్నింటికీ ప్రకాశాన్ని ఇచ్చేటువంటి ప్రకాశం అది. వీటన్నింటికీ కూడా తెలుపుడు చేసేటువంటి ప్రకాశం. సరిగ్గా సినిమా తెర మీద లాగే, సినిమా తెర మీద ఏవేవో ప్రకాశిస్తూ ఉంటాయి. అవన్నీ దేంట్లో ప్రకాశిస్తున్నాయండి? ఆ ప్రాజెక్టర్ లైట్ బల్బ్ దాని ప్రకాశంలో ప్రకాశిస్తున్నాయి. సినిమా తెర మీద హీరో ప్రకాశిస్తున్నాడు. హీరో ప్రకాశిస్తున్నాడా లేదా? ప్రకాశించకపోతే హీరోని మీకు ఎలా తెలిసింది? ప్రకాశిస్తున్నాడు. విలన్ బాగోలేదండి, వాడు యాక్షన్ బాగోలేదన్నాడు. వాళ్ళండి యాక్షన్ బాగోలేదనే సంగతి తెలిసింది. వాడు ప్రకాశిస్తే తెలుస్తుందా, ప్రకాశించకపోతే తెలుస్తుందా? కాబట్టి బాగుందని అన్నప్పుడు, ఓవర్ యాక్ట్ చేసి పాడు చేసేది అన్నప్పుడు, బాగుందన్నప్పుడు మీరు ఎలాగ దాన్ని వ్యాఖ్యానించినా అది ప్రకాశిస్తూ ఉండాలి. ప్రకాశించాలి అంటే ప్రకాశము ఉండాలి. ప్రకాశం ఉంటే ప్రకాశిస్తుంది, లేకపోతే ఫిలిము తనంతదానం ఏం ప్రకాశించదు. అలాగే ఈ బౌద్ధ ప్రత్యయములు అంటే బుద్ధిలో పరంపరగా వచ్చేటువంటి ప్రత్యయములన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆ మూల ప్రకాశము, అదే హిరణ్మయము, అదే పెట్టె, ఖజానా. పరే కోశే. పరే అంటే చాలా గొప్ప ఖజానా. దేహము ఖజానా అనుకుంటారు కొంతమంది. దేహము ఖజానా ఎందుకు అవుతుంది? వీఆర్ స్టక్ విత్ ఎ బాడీ. పీపుల్ వెరీ అన్ఫార్చునేట్. వీఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు ఒక పన్నుపోటు వచ్చింది అనుకోండి, కెన్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్? వై కాంట్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్? ఐ విల్ సీ. నో, యూ కెనాట్ ఎస్కేప్. యూ హ్యావ్ టు బేర్ విత్ ఇట్. లేకపోతే ఏదో మందు ఏదో వేసుకోవాలి. ఒకసారి రాత్రి 1 గంటకి పన్నుపోటు వచ్చింది నాకు, ఎప్పుడో పాత కాలం మాట. ఇప్పుడంటే ప్రికాషన్స్ తీసుకున్నాం, ఒకసారి అనుభవం అయింది కనుక. 1 గంటకి పన్నుపోటు వస్తే ఏం చేయాలి? పట్టుడు. సో ఆ పన్నుపోటు ఎంత గట్టిగా వచ్చిందంటే పడుకోవడం మాట అలాంటి పెట్టి కూర్చోవడం కూడా సంభవం కాదు. నొప్పి ఎక్కువగా ఉంటే కూర్చోలేరు మీరు. సో తేలు కుర్చీలోడండి, కుర్చీలో అలా కూర్చొని ఉంటారా అంటే ఈ కెనాట్ సిట్. సో అలాగే తేలు కుట్టినట్టే. అప్పుడు ఏం చేయాలంటే బాగా నొప్పి ఉన్నప్పుడు దానికి ఒక ఉపాయం అవుతుంది. ఆ ఉపాయం ఏమిటంటే ఇట్నుంచటో అట్నుంచటో పచారులు చేయటం. పచారులు చేస్తూ రామనామాన్ని ఇచ్చిన మీరు రామనామంలో ఉండేటువంటి మహిమ మీకు అప్పుడు తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. ఇంకా ఏ నామానికి ఆ పవర్ లేదు, ఆ రామ అనే నామానికే ఉంది ఆ పవర్. రామా రామా అంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పచారులు చేస్తే ఆ నొప్పి కొంత ఉపశమిస్తుంది. సో వీఆర్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ, వీఆర్ ప్రిజనర్స్ ఆఫ్ ది బాడీ, వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది బాడీ. సో ఆ బాడీని యూ హ్యావ్ టు మెయింటైన్ ఇట్. ఎందుకంటే ఉన్న సాధనం అది ఒక్కటే. ఈ జీవితానికి, ఈ జీవన యాత్రకి ఉండేటువంటి పడవ, ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఎన్ని లీక్స్ ఉన్నా, ఎన్ని హోల్స్ ఉన్నా, ఉన్న పడవ ఏదో అది ఒక్కటే పడవ. ఉన్న పడవని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలాగా? ఇప్పుడు సముద్ర మధ్యలో ఉన్నారు, పడవలో ఉన్నారు. ఈ పడవ బాగులేదు అని తిట్టి ఏమిటి ఉపయోగం? ఉన్న పడవ ఏదో అది ఒక్కటి. సో దాన్ని తిట్టడం కాదు చేయాల్సిందే, దాన్ని మెయింటైన్ చేసుకోవటం. అలాగని దాన్ని ప్యాంపర్ చేయనక్కర్లేదు. అది కోశము, ఇట్ హ్యాస్ ఇట్స్ వాల్యూ, బట్ ఇట్ ఈస్ నాట్ పరే కోశే. పరకోశం అది కాదు. కొంతమంది దే ఆర్ కమిటెడ్ టు దేర్ ఇమోషన్స్. చాలా కమిట్మెంట్ లో ఉంటారు తమ ఇమోషన్స్. నా కోరిక తీరాల్సిందే, నా మాట చెల్లుబాటు కావాల్సిందే, అందరూ నేను ఇంట్లో నేను చెప్పినట్టు చేయాలి అని ఒక రకమైనటువంటి రాజ్యాన్ని ఏలుతూ ఉంటారు ఇంట్లో. అందరూ ఇంట్లో వాళ్ళందరూ దే ఆర్ ఆల్ కాషస్. ఎందుకో తెలుసునండి, ఇతని ఇమోషన్స్ డిస్టర్బ్ కాకూడదు.
సో ఆ రకంగా జనులు తమ ఇమోషన్స్ ని పరిరక్షించుకుంటూ ఉంటారు. మనస్సుని మీరు అలా ప్యాంపర్ చేయటం అనవసరం. మనస్సు ఇట్ ఈస్ నాట్ మన స్వరూపం కానే కాదు. అది మనస్సులో ఒకప్పుడు ఒక ఉల్లాసం కలిగింది అనుకోండి, పోతుంది ఆ ఉల్లాసం, ఆయన నిలబడేదేం కాదు. ఇంకోప్పుడు దుఃఖం కలిగింది అనుకోండి, పోతుంది, అది పోతుంది. కాబట్టి ఈ మనస్సు అన్నది కంటిన్యూస్లీ చేంజింగ్ థింగ్. కాబట్టి దాంట్లో ఉండే ఇమోషన్స్ మీద మనం పెద్ద కమిట్మెంట్ దానికి అక్కర్లేదు, వాటికి కట్టుబడి ఉండక్కర్లేదు. మనకి ఎవరైనా ఉల్లాసం కలిగించారనుకోండి శుభం, ఎవరైనా కోపం కలిగించారనుకోండి శుభం. సే ఓం అండ్ మూవ్ ఆన్. డోంట్ బి కమిటెడ్ ఆర్ టైడ్ టు ఆర్ స్టక్ విత్ ఎ గివెన్ ఇమోషన్ అన్నెసెసరీ. ఇమోషన్స్ అవి ఎందుకు ఉపయోగపడేది కావు. అది మనస్సుది కావాలి. మనకి మనస్సుతోటే కదా మరి ఇటువంటి గంభీరమైన విషయాలు తెలుసుకునేది. మనస్సు అవసరం, కానీ మనస్సు అది అది అంతిమ కోశం, అది కాదు. అంతిమ కోశము ఆత్మ. ప్రయర్ టు ది మైండ్ పరే కోశే. ప్రయర్ టు మైండ్ మీరు ఆలోచించండి. మీరు మనస్సు ఆలోచన చేస్తూ ఉంటుంది, ఏవేవో ఆలోచనలు పుడుతూ ఉంటాయి. ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఇట్ దట్ వాస్ ప్రయర్ టు ది మైండ్. ప్రయర్ టు ది మైండ్, దట్ ఈస్ ది ఫార్ములా, మంత్రం. ఆలోచన రాగానే వాట్ ఈజ్ ఇట్ దట్ వాస్ ప్రయర్ టు ది మైండ్. డోంట్ బి కమిటెడ్ టు దట్ థింకింగ్, డోంట్ బి కమిటెడ్ టు ది థాట్. థాట్ కమిట్ అయితే థాట్ అంటే ఏదో ఉంటుంది దాంట్లో, సమ్ కంటెంట్ విల్ బి దేర్, సమ్ యూస్లెస్ థింగ్ విల్ బి దేర్. అది పెద్ద విషయం కాదు. ప్రయర్ టు దట్ థాట్ వాట్ వాజ్ ఇట్, అది అసలైన ఖజానా. పరే కోశే. ఇప్పుడు ఇది ఎలాగంటే ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు అనుకోండి, ఇంత పీచు మిఠాయి పొట్లాలు పట్టుకొచ్చాడు అనుకోండి. జీతం తీసుకుని ఇంత పీచు మిఠాయి పొట్లాలు పట్టుకుని వచ్చాడు. పిల్లలు ఏం చేస్తారు, ఆ పీచు మిఠాయి పొట్లాలు వెంట పడతారు. అవి దిట్టంగా కనబడుతూ ఉంటాయి, పెద్దవిగా ఎర్రగా కూడా ఉంటాయి, దాని నిండా రంగు వేసి. అయితే భార్య షీ నోస్ బెటర్. ఈ పీచు మిఠాయి పొట్లాలకి మూలంలో అసలు కోశం వేరే ఉంది. షీ నోస్. ఆవిడ పీచు మిఠాయి పొట్లాలు వెంటబడదు. ఆవిడ ఉంటుంది, ఆవిడ తీసుకుని ఇచ్చే పిల్లలకి అరే మీరు పంచుకుంటారా తినండ్రా అని కట్ట తీసుకెళ్ళి వాళ్ళ మొహాన్ని పారేసేది. నీ పర్సు బయటికి తీ, జీతం జాగ్రత్తగా తీసుకొచ్చావా ఇంటికి, లేకపోతే ఏం ఖర్చు పెట్టావు, ఏమిటి సంగతి. షీ నోస్, షీ హ్యాస్ టు రన్ ది ఫ్యామిలీ. సో పరే కోశే. ఆ సంకల్పాలు ఉన్నాయి చూసారా, ఏవి సంకల్పాలు, ఎందుకు పనికిరాని సంకల్పాలు. కూర్చుని పావుగంట కూర్చుని మీరు ఆలోచన చేస్తారు, చేస్తూనే ఉంటారు కదా అలాగా. మీరు ఏమిటి ఆలోచన చేశారు, ఏవేవో ఆలోచన చేశారు. ఓకే, వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ దిట్ 15 minutes థింకింగ్? సున్నా. ఉరికే మనస్సు కల్లోలం అవడం తప్పించి ఎందుకు పనికిరాదు. కాబట్టి సో ది కంటెంట్ ఆఫ్ ది మైండ్ ఈజ్ నాట్ ది కోశం. ది కోశం ఈజ్ ప్రయర్ టు ది మైండ్. ఆ ఆత్మ స్వరూపము, ఆ అహం అనేటువంటి ప్రత్యయం దేని నుంచి ఆవిర్భవిస్తుందో అది పరే కోశే. హిరణ్మయే పరే కోశే. దాన్ని కోశం అని ఎందుకన్నారంటే చాలా విలువైంది పెట్టుకుంటారు దాంట్లో. ఇందాక పెట్టి అన్నాను చూడండి, చాలా విలువైంది పెట్టుకుంటారు. ఖజానాలో నిధిని పెట్టుకుంటారు. స్టోర్ రూమ్, స్ట్రాంగ్ రూమ్. శంకరులు అంటున్నారు కోశ ఇవ అసేహే. ఇప్పుడు క్షత్రియులు వాళ్ళు శంకరుని కాలంలో ఇంకా రాజులు రాజ్యాలు ఏవో ఉండుంటాయి. క్షత్రియులు వాళ్ళు విలువైనటువంటి కత్తిని ఒక కోశంలో పెట్టుకునేవారు. కోశం అంటే వరో వాటెవర్, దాంట్లో పెట్టుకునేవారు. సో ఆ కత్తి చాలా విలువైంది, చాలా పదునైంది, చాలా ప్రకాశమైనది, వెరీ పవర్ఫుల్, హైలీ వాల్యుయబుల్. అందుకోసము దానికి ఒక కోశాన్ని భద్రం చేసి పెట్టుకునేవారు. అలాగే ఈ హృదయము అనే కోశంలో ఆత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది. అదే బ్రహ్మ, ఈశ్వరుడే హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఇది మనం గుర్తించాలి. అంచేతే హృదయాన్ని క్లీన్ గా పెట్టుకోవాలి. హృదయాన్ని క్లీన్ గా పెట్టుకుంటే ఆ ఈశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. ఎందుకంటే ప్రకాశిస్తున్నాడు, ఆల్రెడీ ప్రకాశిస్తున్నాడు. తర్వాత ఆత్మస్వరూపోపలబ్ధి స్థానత్వాత్
తత్పరం పరం తత్ ఓకే సర్వాభ్యాంతరత్వాత్ తస్మిన్ విరజం అవిద్యాద్యశేష దోష రజోమలవర్జితం. బ్రహ్మ. ఓకే. సో ఈ కోశం ఉన్నదే హృదయము, ఇది పరం, పరే కోశే. పరం చాలా గొప్పది. పర అంటే గొప్పది. ఏమిటి గొప్పదానికి? ఏమిటండి? ఆత్మస్వరూప ఉపలబ్ధి స్థానత్వ. మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటే, ఉపలబ్ధి అంటే తెలుసుకోవటం, ఆత్మస్వరూపము ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ స్వరూపము పూర్ణము. ఎక్కడ తెలుసుకుంటారు? మార్కెట్కి వెళ్ళి తెలుసుకుంటారా, లేకపోతే బజార్కి వెళ్ళి తెలుసుకుంటారా మీ స్వరూపం పూర్ణము అనే సంగతి? మీ హృదయంలో మీరు ఆ సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి. కనుక ఆత్మస్వరూపమును తెలుసుకోవాలంటే ఆ తెలుసుకునేదానికి స్థానము హృదయమే. అందుగురించే అది పరే కోశే. అసలైనటువంటి ఖజానా అదే. ఆ సంపదని మనం వృధా చేసుకోకూడదు. అది వృధా అయ్యే ఉపాయం ఏమిటంటే కామనల భోగాల వెంట, వాటి వెంట సంసారంలో పడుతూ ఈ సాంసారికములైనటువంటి ఇమోషన్స్ ఏవైతే కామక్రోధాదులు ఉంటాయో వాటికి లొంగిపోయి మనం దీనికి దూరంగా బతుకుతూ ఉంటే ఆ విధంగా దాన్ని మనం ఆ నిధిని మనం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ నిధిని మనం వెతికి పట్టుకోవాల్సి ఉంటుంది. సో పరం తత్. తర్వాత ఇంకా పరం అని ఎందుకన్నారంటే సర్వ ఆభ్యంతరత్వాది. ఇది ఆల్రెడీ నేను మీకు మనవి చేసేసాను. అన్నిటికంటే అభ్యంతరం అది. దేహము కంటే లోపల, లోపల అంటే దేహము కంటే సూక్ష్మము. అభ్యంతరము అంటే అంతరశబ్దానికి అర్థం ఏంటంటే లోపల, లోపలంటే అభిప్రాయం సూక్ష్మము, మోర్ వాల్యుయబుల్. ఇప్పుడు డైమండ్ రింగ్ పెట్టిన ఓ పెట్టిలో పెట్టిస్తాడు. ఆ పెట్టిని, ఆ డైమండ్ రింగ్ పెట్టిన పెట్టిని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసిస్తాడు. ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ని మీరు కూరల సంచిలో పెట్టి తీసుకొస్తారు. ఏమండి? ఇప్పుడు విలువైనది ఎక్కడుంది? కూరల సంచి విలువైందా? కాదు. ఆ లోపల ఉండే ప్లాస్టిక్ బ్యాగ్ విలువైందా? కాదు. ఆ లోపల ఉన్న పెట్టి విలువైందా? కాదు. ఆ లోపల ఉన్నటువంటి డైమండ్ రింగ్ విలువైంది. అది ఆ విధంగా దేహము, దేహముల మూలంలో ఇంద్రియములున్నాయి, ఇంద్రియముల మూలంలో ప్రాణం ఉన్నది, ప్రాణములకు మూలంలో మనస్సు ఉంది. లేకపోతే ఇంక రివర్స్ కూడా చెప్పచ్చు. ఇంద్రియాలకు మూలంలో మనస్సు ఉంది, మనస్సుకు మూలంలో ప్రాణం ఉన్నది. అయితే ప్రాణము మనస్సు ప్యారలల్ గా చెప్పచ్చు, డజన్ మ్యాటర్. చాందోగ్యంలో ప్రాణమే మూలంగా చెప్పారు. మనస్సు ప్రాణబంధనం హి సౌమ్య మనః అని. సో దాని మూలంలో ఆత్మ చైతన్యము గలదు. అంటే మూలంలో ఉందంటే అది ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయని అభిప్రాయం. పెట్టిలా కాదు సుమండి. పెట్టి అంటే మళ్ళీ పెట్టి అవతల పారేయచ్చు. ఇక్కడ అలా అవతల పారేసేది ఏమీ లేదు. దేహం అవతల పారేసేది ఏమీ లేదు. దేహం అనేది వేరే ఏమీ ఉండదు, ఆత్మలో విలీనమైపోతుంది. సో సర్వ ఆభ్యంతరత్వాత్, అన్నిటికంటే కూడా ఆంతరమైనది, సూక్ష్మమైనది, విలువైనది ఆత్మ చైతన్యం. అంటే దాన్ని కాపాడుకోవాలి అని అభిప్రాయం. అరే కోశే అని చెప్పటంలో, ఖజానా అని చెప్పటంలో అభిప్రాయం ఏంటంటే, ఒక వెర్రివాడ నీకున్నటువంటి నిధి ఇదే, ఈ నిధిని నీవు పాడు చేసుకోకు. మరి అది ఎలా పాడవుతుంది? సంసార విషయాల్లో తలమునకలుగా ఉంటే ఈ నిధి పాడైపోతుంది. సో లంచాలు అవి పుచ్చుకుని బయట నిధి పోగేస్తాడు, ఈ నిధిని పోగొట్టుకుంటాడు. హీ లాస్ట్ ది సోల్ బట్ అండ్ $1 million అన్నట్టు అవుతుంది. $1 million సంపాదించాడు, భార్యతో మాట్లాడే ఏడాది అయింది, పిల్లల్ని పలకరించి 6 మాసాలు అయింది, $1 million సంపాదించాడు. తన దేవుడి ముందు కూర్చుని ప్రార్థన అసలు ఏమిటో ఎరగడు, అంతర్ముఖత అంతే ఏమిటో ఎరగడు. $1 million సంపాదించాడు. ఏం చేసుకుంటాడు $1 million? He has to later he will discover that I told you he gained $1 million but lost the soul. సో కాబట్టి అసలైన ఖజానా ఆత్మస్వరూపం, హృదయమే, మీ లోపల ఉన్నటువంటి హృదయం. దాన్ని పవిత్రంగా పెట్టుకోవాలి, దాన్ని కలుషితం చేసుకోకూడదు. ఎవరో దెబ్బలాడడానికి వస్తాడు, వాడిని ఆశీర్వదించేసి పంపించేసేయాలి. ఎందుకంటే వాటితో దెబ్బలాడారనుకోండి, అప్పుడు ఏమిటవుతుంది?
హృదయం కలుషితం. హృదయం కలుషితం అయితే హూ ఈజ్ ది లూజర్? ఐఎమ్ ది లూజర్, నాట్ ది అదర్ పర్సన్. ఐఎమ్ ది లూజర్. వాడి ప్రయోజనం, వాడి పర్పస్ ఏది? వాడి పర్పస్ ఏమిటంటే మన మనస్సుని కలుషితం చేయడమే వాడి పర్పస్. అండ్ నౌ యు ఆర్ హెల్పింగ్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. ఒక ఆయన ఉన్నారు, నా మనస్సు కలుషితం చేయాలని ప్రయత్నం చేశారు. నేను సపోజ్ లొంగిపోయాను అనుకోండి, ఆయన పర్పస్ సర్వ్ చేసిన వాడిని అయ్యాను నేను. ఆయన మహానంద పడతాడు, బాగా అయిందిరా వీడికనే. దీన్ని ఏమంటారంటే, చూడు నేను వీడికి కీ ఇచ్చి వాడిని కొంచెం రెచ్చగొడతాను, చూస్తూ ఉండని, వాడు ఇంకొకటితో చెప్పి మరీ వస్తుంది. రైట్? చెప్పొచ్చి వీడికి ఏదో పెడతాడు, సంథింగ్ హీ పుట్స్ ఇన్ టు హిజ్ మైండ్. వీడు ఎక్సైట్ అయిపోయి గెంతులు వేస్తూ ఉంటాడు. అప్పుడు మళ్ళీ వాడు వెళ్ళి, నేను చెప్పానా నీకు వాడి చేతి గెంతులే ఇస్తానని, అదిగో వేస్తున్నాడు చూసుకో. దిస్ ఈజ్ హౌ వీ లివ్. సో మన హృదయాన్ని మనం కలుషితం చేసుకోకూడదు. అది కోశము, పరే కోశే, పెద్ద ఖజానా. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, దాన్ని పరిరక్షించుకోవాలి. సపోజ్ కోడలు అత్తగారితో దెబ్బలాడుతుందనుకోండి, పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం, ఈ కోశం కలుషితం అయిపోతుంది. అత్తగారు కోడల కేసు అలాగా చూపులు చూస్తూ ఏమిటి తప్పు పట్టాలానో లేదో అలా ఉందనుకోండి, ఈ కోశం కలుషితం అయిపోతుంది. ఆఖరికి కోడల మీద అధికారం చెలాయించడమే మిగులుతుంది, కానీ కోశం ఇసుక. ఆ కోడలు అధికారాలు ఎలాగోపోతుంది, అది మిగిలిది ఎలాగూ కాదు. అసలైన తత్వము పోయే, ఈ సాంసారికమైన విషయము పోయే, ఉభయ భ్రష్టత్వం సిద్ధిస్తుంది. కాబట్టి దీన్ని రక్షించుకోవాలి. ఆ కోశ శబ్దాన్ని వాడడంలో ఉండే అభిప్రాయం అది, ఖజానా అని చెప్పటంలో. దాన్ని పరిరక్షించుకోవాలి. ఓకే, దాని యందు బ్రహ్మ ఉన్నది, తస్మిన్ బ్రహ్మ. ఎటువంటి బ్రహ్మ అండి? విరాజ్యం, ఏ దోషములు లేనిది. ఏ దోషములు లేనివి అంటే ఏ దోషాలు లేవో చెప్పండి. నువ్వు నీ గురించి ఎన్ని దోషాలు అనుకుంటున్నావో అవి ఏవి కూడా ఆ బ్రహ్మాత్మయందు లేవు. అది వేరే. ఓ ఉదాహరణ చెప్పండి. అవిద్య. నేను అజ్ఞానినే నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నాను. ఓకే, ఆ దోషము నీ స్వరూపములో లేదు. ఎందుకంటే నేను అజ్ఞానిని నువ్వు అనుకున్న వెంటనే నాకు అజ్ఞానము ఉన్నది అని తెలిసిందంటే నువ్వు జ్ఞానం అవుతావా? జ్ఞానం అవుతావు. ఎందుకంటే ది వెరీ ఫస్ట్ స్టెప్ ఇన్ లెర్నింగ్ ఈజ్ టు నో దట్ ఐ డు నాట్ నో. దీని మీద ఏవో వాక్యాలు చూశాను ఎక్కడో, మీరు చూసే ఉంటారు. వన్ హూ డజంట్ నో అండ్ డస్ నాట్ నో దట్ హీ డస్ నాట్ నో ఈజ్ ఎ ఫూల్. One who does not know but knows that he does not know is a student. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి స్టూడెంట్ కి ఫూల్ కి మధ్యలో. సో ఈ విధంగా ఇంకా ఏవో ఇలాగే యూ కెన్ స్పిన్ వర్డ్స్. వన్ హూ నోస్ అండ్ నోస్ దట్ హీ నోస్ ఈజ్ ఎ టీచర్. ఏదో నేను ఎలా కల్పించి చెప్పాను, ఎక్కడో ఇలాంటివి చూసుకుంటాను. కాబట్టి యు ఆర్ నాట్ అజ్ఞాని, యు ఆర్ ద ఇల్యూమినేటర్ ఆఫ్ అజ్ఞాన. అజ్ఞానాన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మతత్వం. తర్వాత పాపము. ఆత్మయందు పాపము ఉందనుకుంటే అదే పెద్ద పాపం, ఇంకా అంతకంటే వేరే పాపం. ఇట్ ఈజ్ ఎ సిన్ టు కాల్ ద హ్యూమన్ బీయింగ్ ఎ సిన్నర్ అని అన్నాడు స్వామి వివేకానంద. యు ఆర్ డివైన్, యు ఆర్ నాట్ సిన్నర్ ఆర్ వాట్ ఎవర్. దెర్ ఈజ్ నో సిన్ ఇన్ యూ, యు ఆర్ డివైన్. కాదండి, మరి మేమేవో దోషాలు చేస్తాం. ఆ దోషములన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి. చేసేది అంతఃకరణం, అనుభవించేది అంతఃకరణం. కర్త అంతఃకరణం, భోక్త అంతఃకరణం. ఆత్మయందు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు. ఆ సత్యం నువ్వు తెలుసుకోవటమే ఆలస్యం అంతే. కాబట్టి ఏ దోషములు లేవండి. దోష రజో మల వర్జితం. దోషములు రజోగుణము, రజోగుణ ప్రధానంగా ఉంటాయి. రజోగుణం అంటే అర్థం ఏంటో తెలిసిన? కామనలు. ఆ కామనలను తీర్చుకునేటువంటి యాక్టివిటీ, వాటికి రజోగుణం అయిపోతుంది. రజోగుణ లక్షణం అంతా మీకు నేను సారరూపంగా చెప్పేశాను. సందర్భం లేని కామనలు, ఆ కామనలు తీర్చుకుందుకు ప్రయత్నం. కామన్ అంటే యూ కెనాట్ సిట్ ఐడిల్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్. కామన్ ఉంటే మరి వర్క్ చేయొద్దండి. ఇప్పుడు మీరు హాయిగా ఇంట్లో ఉంటున్నారు,
మేడ మీద ఇంకో బెడ్రూమ్ కట్టుకుంటే బాగుంటుంది అనిపించింది అనుకోండి, ఓకే, యూ హావ్ టు వర్క్ ఫర్ ఇట్. ఎందుకులేండి మేడ మీద ఇంకో రూమ్ ఉన్న దాంట్లోనే కాలక్షేపం చేద్దాం, ఇన్నేళ్లు బతకగాలని ఇప్పుడు తక్కువైందా, భగవద్గీత చదువుకుందాం, ఈ బెడ్రూమ్లో అన్నీ ఎందుకు అనుకున్నారనుకోండి, ఓవర్, యు ఆర్ ఫ్రీ. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మనిషి తీరి కూర్చుని కామనలు రేకెత్తించి వాడి వెనకాల పడి నాకు టైం లేదు, ఆ క్లాస్కి వెళ్ళడానికి టైం లేదు, ఏదో చెప్పుకోవడం. క్లాసు వెళ్ళడం అంటే నా అభిప్రాయం ఆత్మశాస్త్రాన్ని అధ్యయనం చేయటం. క్లాస్కి వెళ్ళడం అంటే ఈ క్లాస్కి రావటం అనే తాత్పర్యం కాదు, అందరూ వచ్చేసి ఇక్కడే కూర్చోవాలని నా అభిప్రాయం కదా. ఐఎమ్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి టైం లేదు, అన్నిటికీ చెప్పాను కదండి. డబ్బు సంపాదించి హడావిడిలో ఉన్నాడు, పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు, పిల్లలతో పలకరించడానికి టైం లేదు. వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్? ఏం చేసుకుంటాడు ఈ డబ్బంతా? ఇప్పుడు సంపాదిస్తున్న దాంట్లో సగం సంపాదించి రోజు భార్యతోటి పిల్లలతోటి గంట సేపు గడిపితే దట్ ఈజ్ ఎ బెటర్ లైఫ్. కాబట్టి సో ఈ దోషములు, రజోగుణ దోషములు ఆత్మస్వరూపమునందు లేవు, అవన్నీ అంతఃకరణమునందు కల్పించబడినవే. సో అది ఓకే. బ్రహ్మ అంటే ఏదో పెద్ద బండరాయిలాగా ఉంటుందని మీరు అనుకోద్దు. అదే ఆయన అంటారు, అందాము, సర్వమహత్వాత్ సర్వాత్మత్వాచ్చ. అది బ్రహ్మ అంటే. బ్రహ్మ అంటే అన్నిటికంటే గొప్పది, అది బ్రహ్మ. అన్నిటికంటే గొప్పది అంటే ఏమిటి? ఇప్పుడు అన్నీ ఏమి ఉన్నాయి చెప్పండి? అన్నీ ఏమున్నాయి? అన్నీ ఏమున్నాయంటే పంచభూతాలు ఉన్నాయి. మీరు నేను అనుకుంటున్న దేహము పంచభూతాలే, జగత్ అనుకుంటున్నటువంటి చుట్టుపక్కల ఉండేది సర్వము కూడా పంచభూతాలే. ఈ పంచభూతములు కంటే గొప్పది, ఆ పంచభూతములకు కారణమైనది, అది బ్రహ్మ, సర్వమహత్. సో ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నది? నీ హృదయమునందు ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి, జస్ట్ యూ థింక్ అబౌట్ ఇట్. భావన తర్వాత చూడొచ్చు, జస్ట్ యూ యాక్సెప్ట్ ఇట్ అండ్ ప్రొసీడ్. పంచభూతాలు ఉన్నాయి కదా చుట్టూను, ఈ పంచభూతములు చైతన్యం నుంచి పుట్టాయనుకోండి, జస్ట్ యూ అండర్స్టాండ్ ఇట్. సాంఖ్య ప్రక్రియ, ది మెటీరియల్ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఈజ్ బోర్న్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్. అది ఎప్పుడు కూడా స్థూలము స్థూలం నుంచి పుట్టదు, స్థూలం సూక్ష్మం నుంచి పుడుతుంది. స్థూలం నుంచి పుడుతుంది అనుకునేవాడు వాడు 10వ తరగతికి కూడా పనికిరాడు, 5వ తరగతి కుర్రాడని అనుకోవాలి. నెక్లెస్ ఎక్కడి నుంచి పుట్టిందంటే బంగారం నుంచి పుట్టింది, ఇది స్థూలమే అది స్థూలమే, ఆ లెవెల్లో ఆగిపోతాడు వాడు. ఎప్పుడు స్థూలము సూక్ష్మం నుంచి పుడుతుంది. సో ఇది ఎలాగంటే కండలు పెంచేయడం అనుకోండి, ఈ కండలు ఎలా పెంచేట రోజు గుడ్లు తిని కండలు పెంచేస్తాడు. ఆ గుడ్లు నువ్వు తిని పెంచు, నేను చూస్తాను. గుడ్లు తిని కండలు పెంచడం కాదు, ఆ తిన్న గుడ్లునే అరిగించుకునే ప్రాణశక్తి ఉండాలి. ఆ ప్రాణశక్తిని ఆ విధంగా తర్ఫీదిచ్చే మనశ్శక్తి, సంకల్ప శక్తి ఉండాలి. అక్కడి నుంచి వస్తాయి కండలు. స్థూలం నుంచి స్థూలం రాదు, సూక్ష్మం నుంచి స్థూలం వస్తుంది. ఓకే, జగత్తు పంచభూతాలు, స్థూలము, దీంట్లో కూడా ఆకాశము, తేజస్సు ఇవన్నీ సూక్ష్మాలే. సో స్థూలము అంటే మీకు పృథివీ, జలము, వాయువు కూడా స్థూలమే, మెటీరియల్ థింగ్. ఇంకా అక్కడి నుంచి తేజస్సు, ఆకాశము సూక్ష్మములే. సో ఈ స్థూల జగత్తు సూక్ష్మమైనటువంటి శక్తి నుంచి పుట్టింది. ఆ సూక్ష్మశక్తి అంతకంటే సూక్ష్మతరమైన తెలివి, ఇంటెలిజెన్స్ నుంచి పుట్టింది. ఓకే, నౌ దిస్ మచ్ యూ యాక్సెప్ట్ దట్ ఇంటెలిజెన్స్, యూనివర్సల్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ బ్రహ్మ. ఓకే, ఇప్పుడు నౌ యూ టెల్ మీ, ఆర్ యూ ఇంటెలిజెంట్ ఆర్ ఆర్ యూ సంథింగ్ ఎల్స్? యు ఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్, యు ఆర్ ఎన్ ఇంటెలిజెంట్ బీయింగ్. దెర్ ఈజ్ ఇంటెలిజెన్స్ ఇన్ యూ, యు ఆర్ ది ఇంటెలిజెన్స్. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడుంది? మీ యందు ఉంది. దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్. కాబట్టి సర్వమహత్వాత్, సర్వము కంటే ఉత్కృష్టమైనది, సర్వమునకు కారణమైనది. సర్వాత్మత్వాత్, ఇప్పుడు బంగారము ఆభరణములన్నిటికీ కారణము. ఓకే, ఆభరణములన్నింటి రూపంగా ఏది ఉంటుంది? బంగారమే ఉంటుంది. సర్వాత్మ, సర్వరూపంగా అదే ఉంటుంది. కారణం అంటే అర్థం అదే.
కారణం అంటే అంతకంటే ఇంకేమీ లేదండి. దట్ ఈస్ ది కారణం. కార్యములన్నింటి రూపంగా ఉండేదే కారణము. కాబట్టి కారణమును మీరు సర్వాత్మ అని అనొచ్చు. ఆభరణ ప్రపంచమునకంతకీ ఆత్మ ఏమిటి? బంగారం. అదేవిధంగా ఈ జగత్తుకంతకీ కూడా ఆత్మ బ్రహ్మ. సర్వాత్మ సర్వమహత్ అట్టి బ్రహ్మ నిష్కలం నిర్గతాః కలాః యస్మాత్తత్ నిష్కలం నిరవయవమిత్యర్థః. మొదటిది బహువ్రీహి సమాసం. ఆయన విగ్రహవాక్యం వ్యాకరణం విద్యార్థులకు ఉపయోగపడుతుంది. నిష్కలం అంటే నిర్గతాః కలాః యస్మాత్తత్. యస్మాత్ దేని నుండైతే కలాహ అవయవములు నిర్గతాః తొలగినవో తత్ అది అంటే అవయవములు లేనిది అని అర్థం. నిరవయవమిత్యర్థః. దాని యందు అవయవములు లేవు అంటే అది పార్ట్స్ ని దగ్గరికి చేర్చి తయారైంది కాదు. ఇట్ ఈజ్ ఇప్పుడు స్పేస్లెస్. ఇట్ ఈస్ బియాండ్ స్పేస్. విత్ ఇన్ స్పేస్ ఉంటే అవయవాలు వస్తాయి. స్పేస్ కదండి అవయవం అంటే స్పేషియల్. సో స్పేషియల్ రచన. సో స్పేస్లెస్, స్పేస్కి అతీతమైనది, టైంకి అతీతమైనది కనుక అది నిరవయవం అని మామూలుగా తెలివి. ఆ చైతన్యము నిరవయవం. అవయవములను ప్రకాశింపజేస్తుంది, తాను నిరవయవంగా నిలిచి ఉంటుంది. మన సినిమా దృష్టాంతం చెప్పొచ్చు. సినిమాలో తెర మీద అనేక ఐటమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. కానీ వాటినన్నింటినీ ప్రకాశింపజేసే కాంతి ఉందే, దాంట్లో ఐటమ్స్ ఏ ఉండవు, దాంట్లో డివిజన్స్ ఏ ఉండవు. దట్ ఈజ్ యునైటెడ్ సింగిల్ మోనోలిథిక్ హోమోజీనియస్ థింగ్ ఇట్ ఈజ్. సో ఓకే. ఇంకా నిష్కలం శుభ్రం. అది శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉంటుందంటే ఏదో నిర్మాయో సర్ఫో ఏదో పెట్టి ఉతికి మంచి శుభ్రంగా ఉంటుందంటే సో ఏమిటి వాట్ ఈస్ దిస్ శుభ్రం అంటే వ్యాక్యూమ్ క్లీనింగ్ చేసింది శుభ్రం ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యస్మాద్విరజం నిష్కలంచ అతస్తశుభ్రం శుద్ధం. అంతేనండి. విరజం అన్నాం కదా, దాంట్లో రజోగుణ దోషాలు లేవు. నిరవయవం అవయవములు లేవు. అవయవములు ఉంటే దోషాలు వచ్చేస్తాయి. ఏమిటి దోషాలు? ఇక్కడ దోషాలు దుమ్ము అలాంటి దోషాలు కావు. ఇక్కడ అవయవాలు ఉంటే రెఫ్రిజిరేటర్ వెనకాల దుమ్ము పట్టింది అలాగంటే దోషాలు ఏం కాదుగా. అవయవములు ఉన్నాయనుకోండి, ఈ అవయవములు ఒక కాలంలో దగ్గరికి చేర్చబడి ఉంటాయి. కాబట్టి ఇది ఆది కలది. సాది అదో దోషం. సాది గనుక శాంతము అది ఇంకో దోషం. అంటే పుట్టుక మరణము గలది. అశాశ్వతము కాలమునకు లోబడి ఉండేది, దేశమునకు లోబడి ఉండేది, ఇలాంటివేవో దోషాలు. సో నిరవయవము గనుక దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైనది అంచేతనే దానిని నిర్దోషము అని మనం చెప్తున్నాము. శుభ్రం అంటే శుద్ధం, నిర్దోషం. ఇప్పుడు సినిమా తెర మీద సినిమా చాలా అధ్వాన్నంగా ఉందనుకోండి, ఏం పెద్ద సమస్య కాదుగా, బోళ్ళని వస్తాయి అలాంటి సినిమాలు, అలాగే ఉండుంటాయి బహుశా. సో చాలా అధ్వాన్నంగా ఉందనుకోండి, అప్పుడు ఆ కాంతి అధ్వాన్నంగా ఉన్నట్ట కాదు. కాంతి ఉందో ఆ దోషాలు ఏమి ఉండవు. సినిమా ఎంత బాగున్నా ఎంత బాగోపోయినా ఆ సంబంధం ఏమి కాంతి ఉండదు. అలాగే ఆత్మ చైతన్యము శుద్ధము. తర్వాత జ్యోతిషాం సర్వప్రకాశాత్మనాం అజ్ఞాదీనామపి తజ్జ్యోతి అవభాసకం. జ్యోతిషాం జ్యోతి. జ్యోతి అంటే కాంతి మండలము, కాంతి పుట్టేది, కాంతి స్థానము, కాంతి యొక్క ఆరిజిన్ కి జ్యోతి అని పేరు. సో ద్యోతతే ఇది జ్యోతి. ద్యోతతే ప్రకాశించుతున్నది. జంభావము అని ఏదో అంటారు, దాన్ని దా బదులు జావిసించారు పాణిని మహర్షి, ఎక్కడో ఉంటుంది సూత్రాల్లో. సో జ్యోతిషే అయింది, దాని నుంచి జాలోకి వచ్చాం. సో ఆ జ్యోతి అనేది ప్రకాశించేది. ఇప్పుడు జ్యోతిషాం జ్యోతి, జ్యోతిష్యులకు జ్యోతి. జ్యోతిషాం బహువచనం అంటే అన్ని ప్రకాశించే తత్వములు, సర్వప్రకాశాత్మనాం అన్నిటికీ కూడా. ఏమిటో చెప్పండి ఉదాహరణకి, అగ్నియాదీనామపి. అగ్ని ప్రకాశమే జ్యోతిగా. ఈ ప్రపంచంలో 3 జ్యోతుల్ని చెప్తారు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు.
అలా చెప్తారు. వైదిక సంస్కృతిలో పొగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, సంధ్యాకాలంలో అగ్ని అని అలా విభాగం చేశారు. మొత్తం కాలాన్నంతని కూడా కాలంలో ఉండే జ్యోతిష్లు. మీరు పెట్టుకునే కొవ్వొత్తులు అన్నీ వీటిల్లోనే పడతాయి. దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దీస్ త్రీ. ఈ 3 జ్యోతిష్లు జగత్తులో వ్యాపించి ఉన్న జ్యోతి. దేవుడు పెట్టిన దీపాలన్నీ 3ను. మనం పెట్టుకునే దీపాలు వేరు. మనం పెట్టుకునే దీపాలు ఈ దీపాల నుంచే వస్తాయి. దేవుడు పెట్టిన దీపాలు 3: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అంచేతనే మీరు ఏ సహస్రనామం తీసి చూసినా ఆ దేవుడికి 3 కళ్ళు ఉంటాయి. ఆ 3 కళ్ళు ఇవే. సోమ సూర్యాగ్నిలోచనాయ నమః అని ఉంటుంది శివుడికి. విష్ణువుకి కూడా అలాగే ఉంటుంది. పార్వతికి కూడా అలాగే, దేవికి కూడా అలాగే ఉంటుంది. సోమ సూర్యాగ్నిలోచన అని ఉంటుంది లలితా సహస్రనామంలో. ఉంటుంది, ఉండి తీరుతుంది. మీరు వెతుక్కోండి, ఎక్కడో ఒకడు ఉంటుంది. ఎందుకంటే ఈ జగత్తంతా పరమేశ్వరుని యొక్క రూపము. ఆ పరమేశ్వరుడికి 3 కళ్ళు ఉన్నాయి. ఇవి సోమ సూర్యాగ్ని లోచన. ఇంతే 3 కళ్ళు అంటే. సో ఆ 3 ప్రధానమైన జ్యోతిష్లు. ఇక్కడ జ్యోతిషాం అంటే సర్వప్రకాశానాం అగ్నియాదీనాం అపి. అగ్ని, సోమ, సూర్య. ఇంకా మిగతావన్నీ మీరు కలుపుకోవచ్చు. వీటన్నిటికీ కూడా జ్యోతి ఆత్మ, ఆ బ్రహ్మాత్మ జ్యోతి. ఎలాగండి వీటన్నిటికీ అది జ్యోతి ఎలా అయింది? అవభాసకం. వీటన్నింటినీ ప్రకాశింపజేసేది అది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. గదిలో దీపం ఉంది అని మీరు తెలుసుకుంటున్నారు. గదిలో దీపం ఉందని తెలుసుకుంటున్నారు. మీరు మీ యొక్క ఉనికిని దీపం తెలుపుడు చేస్తుందా? దీపం ఉనికిని మీరు తెలుపుడు చేస్తున్నారా? దీపం ఉనికిని మీరు తెలుపుడు చేస్తున్నారు, అంతే కదా. మీ యొక్క ఉనికిని దీపం తెలుపుడు చేయట్లేదు. కరెక్టేనా కదా? మరి మీ యొక్క ఉనికిని ఎవరు తెలుపుడు చేస్తున్నారు? మీరే తెలుపుడు చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? యు ఆర్ ది లైట్, జ్యోతి ఈజ్ ఎవిడెంట్ టు హూమ్? టు యూ. యు ఆర్ ఎవిడెంట్ టు హూమ్? టు యూ కదా. సో ది లైట్ ఈజ్ ఎవిడెంట్ టు యూ. యు ఆర్ ఎవిడెంట్ టు యూ. సో దట్ మీన్స్ ది లైఫ్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్. యూ అంటే సెల్ఫే కదండి. ది లైట్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్ అండ్ సెల్ఫ్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్. ఇప్పుడు ఏది గొప్ప జ్యోతిష్ అంటారు? సెల్ఫ్. సెల్ఫ్ అని నేను పెద్ద ఎక్కువ వాడను, ఏదో మాట వలసగా అన్నాను. సెల్ఫ్ అని ఊరికే అన్నాను నేను. ఆత్మ అనే అంటాను. ఇక సెల్ఫ్ అని ఐ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే ఈ సెల్ఫ్ అనే పదాన్ని ఎవరికి తోచిన అర్థంలో వాడు వాడతాడు. ఆత్మ అంటే వీఆర్ క్లీన్. ఆత్మ రాత్మన్ పటవ. కాబట్టి సర్వము ఆత్మకు గోచరమవుతోంది. ఆత్మ స్వయం గోచరము. సర్వము ఆత్మచేత ప్రకాశింపజేయబడుతుంది. ఆత్మ స్వయం ప్రకాశము. కాబట్టి జ్యోతిషాం జ్యోతి. చూసి బయటనున్న దీపాల్లో నేను కనబడుతున్నాను అని మీరు అనుకున్నారంటే మీరు దేహాన్ని బట్టి అలా అనుకుంటున్నారు. బృహదారణ్యకంలో జ్యోతిర్బ్రాహ్మణము అని ఒకటి ఉంది. జ్యోతి ఏమిటి అని చర్చ అక్కడ. కిం జ్యోతి అని ప్రారంభం అవుతుంది. యాజ్ఞవల్క్య ఏదో ఇంకో మహర్షి యొక్క సంవాదం. సో ఇప్పుడు చీకటి గదిలో ఉన్నారు. చీకటి గదిలో మీరు నిలబడి ఉన్నారు. ఇప్పుడు అక్కడ జ్యోతి ఉందా లేదా? అంటే బాహ్య జ్యోతులు ఏం లేవు. కానీ బాహ్య జ్యోతులు ఏం లేవు, ఇదంతా చీకటి, నేను చీకటి గదిలో నిలబడి ఉన్నాను అని తెలుసుకునే జ్యోతి ఒకటి ఉందండి. ఆ జ్యోతి మీరే. అక్కడ ఇంకో జ్యోతి కూడా చెప్పారు. ఆ ఇంకో జ్యోతి ఏమిటంటే శబ్దాన్ని జ్యోతిగా చెప్పారు. శబ్దం జ్యోతిస్తుంది. చూసారా ఎంత సూక్ష్మంగా పరిశీలిస్తారో వేదాంతంలో. ఆ శబ్దమును కూడా ప్రకాశింపజేసి జ్యోతిష్ ఏమిటి? ఆత్మ. జ్యోతిషాం జ్యోతి. ఆ జ్యోతి స్వరూపం మీది. సో మనము మన స్వరూపం విషయంలో ఎంత పొరపడ్డామో చూడండి. జగత్తుని మీరు జగత్తుని ప్రకాశింపజేస్తున్నారండి. మీరు జగత్తుని ప్రకాశింపజేయకపోతే ఆ జగత్తు మూలపడి ఉంటుంది, అది ప్రకాశించదు. ఇట్ జస్ట్ డజంట్ షైన్.
యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్, యు ఆర్ ఎవ్రీథింగ్. కాబట్టి ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ మీ అనేటువంటి పూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి అజ్ఞాదీనామపి, సో ఆ వాక్యం తర్వాత వాక్యం ఇంకా మొదలు పెట్టద్దు. అజ్ఞాదీనామపి తజ్జ్యోతి అవభాసకం. ఆ ఆత్మజ్యోతి ఉన్నదే అగ్ని సూర్యుడిని ప్రకాశింపజేస్తుందండి. కాబట్టి అది తర్వాత వస్తుంది, తర్వాత మంత్రంలో చెప్తాను. సో ఆ ఆత్మజ్యోతి మీ స్వరూపము. కాబట్టి మీ స్వరూపం గురించి మీకు బాగా తెలియకపోవచ్చు, కానీ ఆత్మవిదో విదుహు, ఆత్మవేత్తలకి తెలుసు. మనిషి హృదయంలో ఉండే చైతన్యము అది బ్రహ్మ అనే సంగతి ఆత్మవేత్తలు ఎరుగుదురు, వాళ్ళకే సందేహం లేదు. సో విల్ కమ్ బ్యాక్ టుమారో. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.